మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. తిరుపతి జిల్లా వెంకటగిరి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. క్వాజ్ కు సంబంధిత డాక్యుమెంట్స్ ను పోలీసులు సిద్ధం చేశారు. ప్రస్తుతం కాకానిని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో ఉంచారు. డీటీసీ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. 2 నెలలుగా పరారీలో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎట్టకేలకు బెంగళూరు సమీపంలోని ఓ పల్లెటూరులో అరెస్టు చేశారు. నిన్న రాత్రి ఆయన్ను నెల్లూరుకు తీసుకొచ్చారు. చెముడుగుంటలోని డీటీసీలో రాత్రి కాకానిని విచారించారు. అనంతరం వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. క్వాజ్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, రూల్స్ కు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం, గిరిజనులపై బెదిరింపులు తదితర అభియోగాలపై నెల్లూరు జిల్లా పొదలకూరు పిఎస్లో కేసు నమోదైంది. ఇందులో కాకాని A4 గా ఉన్నారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు పలుసార్లు నోటీసులిచ్చినా కాకాని వాటిని బేఖాతరు చేశారు. అరెస్టు తప్పదని గ్రహించిన తర్వాత పరారయ్యారు. కాకాని అరెస్టుకు సంబంధించి తదనంతర ప్రొసీజర్ కు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవకుమార్ సిద్ధంగా ఉన్నారు. దేవకుమార్, బలరాం, ప్రస్తుతానికైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి టీటీసీలో ఉన్నారు. అయితే ఈ రోజు ఉదయం 4:45 అతన్ని వైద్య పరీక్షల కోసం వెంకటాచలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించడం జరిగింది. అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేశారు. కేవలం ఒక అరగంట 3/4 గంటలోనే వైద్య పరీక్షలు పూర్తి చేసి అక్కడ నుంచి మళ్ళా డీటీసీకి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ డీటీసీకి తీసుకుని వచ్చారు. ప్రస్తుతానికి ఆయన అక్కడే ఉన్నారు. అయితే తర్వాత కొద్దిసేపటి తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి కోర్టులో హాజరుపరుచున్నట్లు తెలుస్తోంది. అయితే దానికి సంబంధించిన ప్రొసీజర్ అంతా కూడా డీటీసీలో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఏదైతే దీనికి కోర్టుకు హాజరుపరచాలో దానికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ అంతా కూడా తయారు చేస్తా ఉన్నారు. ఈ రిమాండ్ రిపోర్ట్లో అసలు ఈ కేసు ఏంది, కేసుకు సంబంధించిన విషయాలు, పూర్వపరాలు, అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఆయన పాత్ర ఏంది, అలాగే ఇంకా ఎవరెవరిని విచారించాలి, ఇలాంటి విషయాలన్నిటికి కూడా సంబంధించి ఒక రిమాండ్ రిపోర్ట్ని అయితే పోలీసులంతా కూడా ఇక్కడ టీటీసీలో తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఉదయం కేవలం 3/4 గంటలోనే వైద్య పరీక్షలు కంప్లీట్ చేసినప్పటికీ ఇక్కడికి తీసుకొని వచ్చారు. కానీ తీసుకొని వచ్చిన తర్వాత టైము 10 అయింది. కాకపోతే 4:30 గంటల వరకు కూడా ఈ ప్రొసీజర్ అయితే కొనసాగుతూనే ఉంది. అయితే ఈ ప్రొసీజర్ మరి కొద్దిసేపట్లో కంప్లీట్ అవుతున్నట్లుగా మరి సమాచారం అందుతుంది. అయిన తర్వాత అతన్ని ప్రత్యేక సెక్యూరిటీతో పాటు మరికొందరు పోలీసులతో ఇతన్ని వెంకటగిరి కోర్టుకు తరలించే పరిస్థితే కనిపిస్తోంది. అయితే అక్కడ సాధారణంగా ఇతని పైన కేసు అనేది పొదలకూరు పిఎస్లో కేసు నమోదైంది. ఇది పొదలకూరు పిఎస్ అనేది గూడూరు కోర్టు పరిధిలో ఉంది. అయితే గూడూరుకు సంబంధించిన న్యాయమూర్తి ఇతను లీవ్లో ఉండడంతో ప్రస్తుతానికి ఇన్ఛార్జ్గా వెంకటగిరి కోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి ఉన్నారు. కాబట్టి వెంకటగిరి కోర్టుకు ఆయన కొద్దిసేపట్లోనే తరలించే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే అక్కడ వెంకటగిరి కోర్టులో అక్కడ జడ్జి ఏ విధంగా అంటే ఎన్ని రోజులు రిమాండ్ విధిస్తారు, అదేవిధంగా రిమాండ్ విధించిన తర్వాత పోలీసులు మళ్ళీ కస్టడీ కోరతారా లేదా అనే విషయాలన్నీ కూడా తర్వాత తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికైతే రిమాండ్ రిపోర్ట్ తయారవుతుంది. కాబట్టి మరి కొద్దిసేపట్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇక్కడ నుంచి ప్రత్యేక సెక్యూరిటీలో వాహనాలతో ఆయన్ని వెంకటగిరి కోర్టుకు తరలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే వెంకటగిరి కోర్టు ప్రాంగణం దగ్గర అక్కడ 144 సెక్షన్ కూడా అమలు చేయడం జరిగింది. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అక్కడ 144 సెక్షన్ కూడా అక్కడ పోలీసులు అమలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఈ కేసులో A4 గా ఉన్నారు. ఇక్కడ మార్చి 23వ తేదీన అతను కేసులో అతని పేరును చేర్చడం జరిగింది. అయితే ఇక్కడ అక్రమ మైనింగ్ అదేవిధంగా దీనికి సంబంధించి 250 కోట్ల అక్రమ దోపిడీ జరిగిందని, క్వార్జు అక్రమంగా రవాణా చేశారని, అలాగే నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలను వినియోగించారు అనే వాటిపైన సెక్షన్లతో పాటు కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు అక్కడ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరించి ఊళ్ళో ఖాళీ చేయించారు. కాబట్టి గిరిజనులు అక్కడ SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ కేసులన్నింటిలో సంబంధించి పోలీసులు ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే రెండు నోటీసులు కాకాని నెల్లూరులో ఇంటి దగ్గర అంటించగా మరో నోటీసు వచ్చి మాత్రం హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది. అయితే ఎంతసేపు విచారణకైతే పోలీసులు పిలిచినా కూడా విచారణ హాజరు కాలేదు. మరోవైపు అదే క్రమంలో అతను దేశం విడిచి వెళ్తాడన్న ఉద్దేశంతో కూడా
లుకౌట్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులకు అందుబాటులో రాలేదు. అనేక చోట్ల కూడా గాలించారు. ఎట్టకేలకు నిన్న బెంగళూరులోని ఒక రిసార్ట్లో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి నిన్న రాత్రి నెల్లూరులోని డీటీసీకి తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత కొంత ప్రాథమిక సమాచారాన్ని ఆయన దగ్గర నుంచి సేకరించినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రస్తుతానికైతే డీటీసీలో రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తా ఉన్నారు. రిమాండ్ రిపోర్ట్ అయిన తర్వాత అతన్ని వెంకటగిరి కోర్టుకు తరలించే పరిస్థితి అయితే కనిపిస్తోంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ దేవకుమార్.